వెళ్ళడానికి ఇలా వంతెన కట్టారని తాగుతున్నాం, అందుకని ఇక్కడ కట్టారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లక్ష్మణ్ ఇక్కడ తపస్సు చేశాడని కూడా మహాచరణ్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. రామ్జూలా కింద మార్కెట్లు కూడా ఉన్నాయి, ప్లస్ చిన్న చిన్న మార్కెట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. जानकी पुल के आगे आगे ఇక్కడ చాలా వరకు ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం ధ్యాన మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న మార్కెట్లు కూడా ఉన్నాయి, బట్టల షాపులు, గోల్డ్ షాపులు, చిన్న చిన్న నెక్లెసెస్ చాలా వరకు ఉన్నాయి. బాగానే ఉంది ప్లేస్. మంచి తిరుగుదాం. नाम क्या भैया? पूलम पूलम आधी किलो। हाँ पूलम 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 नहीं 50 का दे दो, 50 है ना। अरे सारा बढ़िया फल होगा। पूलम मसाला डाल दो। मसाला उसमें क्या क्या डालना डाल लो. काला नमक फर्स्ट टाइम खा रहा हूँ, समझ ऐसा खाना समझ में नहीं आया. తిండ్రా రెండు పిల్లలు డబ్బులున్న వచ్చి స్వీటా ఆపండిరా, అలాగే గుర్తులేదు. డబ్బులు ఇస్తావా? చేద్దాం. వెరైటీ టేస్ట్. ఇప్పుడే పూలం పండు తీసుకున్నాం మామ. ఇది వెరైటీ టేస్ట్ ఉంది. ఇది బాగుంది. దీంట్లో మసాలా కూడా వేసేసిండు. ఇంకా బుద్ధాలు ఉంది. చాలా బాగుంది పూలం. సరే టేస్ట్ ఎలా ఉంది? వితౌట్ మసాలా బాగుంది. అలా ఉంది. మనకి ఇది ఏ పండు సిమిలర్ కొడుతుంది చెప్పు? అదే ఉన్న పండు ఉన్నాయి కదా, వాడిన నడవట్లేదు. అది గింగ గింగ పెద్ద ఉంటాయి. రెండు నేరుగు పండ్లా? నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు కాదురా, పెద్దది. అది వేరే. నాకు కట్టేం కట్టలేదు నోటికి. అదే ఎంత ఎర్రగా ఉంటాయి మన దగ్గర. కొంచెం నేరేడు పండ్లు కొంచెం లాగా ఉంటాయి మామ. సేమ్ వాటిలాగానే ఉన్నాయి. మన దగ్గర నేరేడు పండ్లు లాగా ఉంటాయి కదా, సేమ్ ఇవి కూడా అంతే ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. దీంట్లో మసాలా కూడా వేసిండు. మసాలా లేకుండా కూడా బాగానే ఉంది, తిన్నా కూడా ఇట్లా కూడా బాగుంది. ఇప్పుడు పచ్చుకుందా? ఓకే. హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు రామ్జూలా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మనకు దాని పక్కనే పరమాత్మ జూలా. రామ్జూలా టెంపుల్ కాదు, అది బ్రిడ్జ్ అంతే, వంతెన. సరేలేరా,
టెంపుల్ అడగరా జూలాంటి వంతెనా జూలాంటి వంతెన. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రామ్ జూలాకి వెళ్తున్నాం రిషికేశ్లో. దాని పక్కన పరమాత్మ జూలా కూడా ఉందంట. పరమార్థ నికేతన ఆశ్రమం. పరమాత్మ నికేతన ఆశ్రమం మందిరం ఆశ్రమం ఉందంట. పోయి చూసేసి వద్దాం. మళ్ళీ రిటర్న్ వస్తాం గడికి వచ్చినప్పుడు వీడియో చేద్దాం ఒకటి. ఇట్నే రిటర్న్ వచ్చుడు. అప్పటి నుంచి అనుకున్నావు రామ్జూలా లక్ష్మీజూలా అంటే. ఈ రామ్జూలా దాని తగ్గట్లో చాలా వరకు ఆశ్రమాలు ఉన్నాయి మామ. పరమాత్మ ఆశ్రమం అని, పరమాత్మ నికేతన ఆశ్రమం అని, భగీరథ ఆశ్రమం అని, శివానంద ఆశ్రమం అని, ఇలా కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. సో ఇక్కడ గంగానది కానీ ఇక్కడ దీని పక్కన వంతెన చూసే చాలా వరకు నీళ్ళు, అటు పక్కన మొత్తం కొండలు చాలా సూపర్ ఉంటుందని చెప్పారు. పోయి చూద్దాం ఎలా ఉందో ఏంటో అనేది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏమిటంటే ఇది ఉంటుంది కదా మనకు అడ్డిసే నువ్వు చెప్పు. కానీ ఇక్కడ సరే ఇక్కడ ఈ ప్లేస్ చాలా సైలెంట్గా ఉంది కదా, పీస్ఫుల్గా. అరే సిటీ మొత్తం పీస్ఫుల్ అనే ఉంది. ఆ బండ్లే సౌండ్ చేసినాయి. వాళ్ళు అసలు అంత బిహేవ్ అక్కడ నుంచి అప్పుడు వాళ్ళంతా వాళ్ళని మా దగ్గర అయితే టాయిలెట్ అయితే ఘోరం అవుతుంది. అసలు మంచిగా ఉన్నది కానీ అమ్మ ఆడు స్ప్లెండర్ బండి కదా వీక్ పెట్టింది చూడు, అంత తార్ రోడ్డు మీద గీకినట్టేనే ఒక్కడే కాదు 4 పెట్టుకుని పోతున్నారు. పోనీ ఆ సౌండ్ తగ్గట్టు ఆ స్పీడ్. వాళ్ళు పోయేది కేదార్నాథ్ వాటికి పోతారు. అంత దూరం వాళ్ళు వినుకుంటూ పోతే వాళ్ళు చెవులు పోవా? అదే కాదు, అయినా కానీ చూచారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు స్ప్లెండర్ బండికి పెట్టాడు ఆ సౌండ్, ఓకే పెట్టాడు మీరు. పోనీ ఆ స్పీడ్ తగ్గట్టు ఆ సౌండ్ అని వస్తుందా? లేదు, వాడు పోయి 20 స్పీడ్లోనే ఎంత సౌండ్ వస్తుంది తెలుసా? అంత రేజ్ ఎక్కుతాడు ఆడు. ఆ సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లోనే కొడుతుంది. పోనీ ఆ స్పీడ్ తగ్గట్టు అని ఉంటే పోనీ లేరా బాబు. నేను ఆ సౌండ్ బట్టి ఎంత స్పీడ్ పోతుందో బండి అని చూస్తా. అది చూస్తేనేమో మన స్కూటీ కానీ నిదానంగా పోతుంది. అక్కడ కనిపిస్తుంది కదా మామ, అదే రామ్జూలా. చూద్దాం. వ్యూ మాత్రం మామూలుగా లేదు మామ. ఆ కొండలు, ఆ వంతెన బై వాక్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. జయ బోలో శంకర్ భగవానికి. అసలే ఒక్కరుంటే మంచి లైఫ్ అనుభవించండి. అయితే పెళ్ళి చూసుకో ఇక ఎందుకు అది వేస్ట్. అది మరీ ఫ్యూచర్లో కామం ఎక్కువైపోతే పోయింది ఇంకా లంజం ఇలా పడ్డది. అది పడ్డా మీకే తిని పక్కన మీ ఇలా షేర్ చేస్తాను पुलिस और प्रशासन का सहयोग करें। गंगा घाटों पर शांति व अनुशासन बनाए रखें और इसका मुक्ति न करते हुए सुरक्षित तरीके से चलते अपने मोबाइल व कीमती सामान का विशेष ध्यान रखें। నాట్ మా రామ్జూలా మామూలుగా అనిపించట్లేదు. మా ప్లేస్ సూపర్ ఉంది. ప్లేస్ వెనక కొండలు, కింద గంగా అనేది హెవెన్. లైఫ్లో ఏదైనా ఎప్పుడైనా పీస్ఫుల్ రావాలంటే ఇక్కడ ఈ ప్లేస్కి రావచ్చు. జై బోలో శంకర్ భగవానికి. వాళ్ళు మోటివేట్ చేయలేదు వెళ్తే. मोबाइल मांग दिया क्या बुला लिया है।
అరే వాడు స్నానం చేసి ఇక్కడే ఉంటా వాళ్ళు స్నానం చేసి ఇక్కడే ఉంటా ఎవరు అది పొద్దున్న చేసిన ఉన్నారు కదా స్నానం ఇక్కడ ఘాట్ దగ్గర. ఇది రామ్జూలా. అక్కడ నుంచి వస్తే నడుచుకుంటూ వస్తే ఇదే గంగా దర్శనం ఘాట్. ఇక్కడ స్నానాలు అవన్నీ చేసుకొని ఇక్కడ నుంచి కూడా గంగా నీళ్ళు వాళ్ళ ఊర్లోకి తీసుకొని వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆర్చ్, దానిపైన రథం, పైన కృష్ణార్జునులు, అటుపక్క గంగానది. మామూలుగా లేదు కదా, సూపర్ అసలు, గ్రేట్. హలో ఫ్రెండ్స్, పరమార్థ నీకేంత దగ్గరకు వచ్చాం. ఇదే మనకు పరమార్థ నికేతన్. లోపలికి వస్తుంటే మాత్రం మామూలుగా అనిపించట్లేదు కదా. అటు చూడండి, మొత్తం ఆర్చ్ పైన చూడండి, మొత్తం కొండల మేఘాలు, మామూలుగా కనిపించట్లా. సూపర్ అసలు, చెట్లు గిట్లు అన్నీ. మంచి సినిమా షూటింగ్ చేసుకోవచ్చు మామ, ఏదైనా మూవీ సాంగ్ అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. మామూలుగా లేదు ప్లేస్ మాత్రం, సూపర్ అంటే సూపర్. ఇదంతా చైనీస్ మోడల్ లెక్క భలే ఉంది కదా, సూపర్. ఇక్కడ ఏదో రాసింది. అమ్మ, ఇంత కొంచెం రాయల్గా నడుచుకుంటూ వచ్చే దానిపైన. సూపర్ ఉంది. ప్రతి ద్వారానికి ఒక ఆర్చ్, ఇవన్నీ మామూలుగా లేదు. సరే, ఆ చోటీ వాళ్ళ హోటల్ దగ్గర ఎలా ఉన్నా ఏకంగా ఆయన మేకప్ వేసుకొని రెడీ కూర్చొని ఉన్నాడు డైరెక్ట్. మామూలు ప్రమోషన్ కాదు మామ. బాగుందా చరణ్ స్ప్రైట్? శంకర భగవానికి जय बोलेगी జై. అరే జేబు బలికి ఏమంటారా? జై. काम कर रहा है। सुनो, आगे और कहीं करो, यहाँ से ठीक है. ఇదేమో లక్ష్మణ్ జూలా. ఇక్కడ ఏంటంటే దాని కన్స్ట్రక్షన్ లాగా జరుగుతూ ఉంది, మనకి ఏం చేయలేము. సో మనం రిటర్న్ వెళ్ళిపోవడమే.
గుడి పెద్ద అద్దె దేవుని పని నేను అంటాను గుడి పెద్ద అదే అట్లా బాగా చూసుకోవచ్చు దీవ అంటున్నా మనకి ఈ టెంపుల్ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది అది 14 ఫ్లోర్లు ఉంటుంది భయ कितने फ्लोर्स रहते हो 12 ఆల్మోస్ట్ ఇది 12 ఫ్లోర్లు ఉందంట ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టెంపుల్ ఇలాగా అందరూ ఈ టెంపుల్కి వచ్చినాకో మనం అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఒకేసారి చూపిస్తాను నీకు చాలా ఎత్తు నేను కూడా ఏమనుకున్నా అంటే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉంటుందేమో అనుకున్నా అది ఎక్కుతా ఉన్నాం వస్తుంది అయిపోతులే ఎక్కుతా ఉన్నాం అయిపోతులా 12 ఫ్లోర్లు ఉందంట మనం 12 ఫ్లోర్లు ఎక్కినాం చూపిస్తా ఒక ఫ్లోరు మనం ఈ టెంపుల్ని చూసినాం అనుకో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వ్యూస్ ఇక్కడ నుంచి మనకు చూసుకోవచ్చు చాలా ఎత్తు ఉంటుంది దగ్గర 12 ఫ్లోర్లు కదా సో మన సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం నీట్గా చూడవచ్చు ఈ కొండల మధ్య గంగా నది చాలా సూపర్ ఉంటుంది చూడండి ఈ టెంపుల్ దగ్గరికి రండి మనం అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు పక్కనే లక్ష్మణ జూలో ఉంటుంది కాబట్టి ఇంకా వ్యూ బాగా కనబడుతుంది కన్స్ట్రక్షన్స్లో ఉంది లక్ష్మణ్ జూలో ఇది త్రయంబకేశ్వర్ అంటే ఏం లేదు మా త్రయంబకేశ్వర్ అంటే 3వ కన్ను కలిగిన శివుడు అని కూడా అంటారు ఇది మెయిన్గా శివుని యొక్క ఆలయం ఇది ఇక్కడ ఇంకొంతమంది ఏమంటారంటే దీన్ని 13 మంజిల్ మందిర్ కూడా అంటారు మరి అది ఎందుకంటారో తెలియదు కానీ ఇక్కడైతే కొంతమంది అంటారంట అతను అడిగిన ఇక్కడ చాలా స్టోరీస్ ఉన్నాయి మేము వచ్చేటప్పుడు కూడా కనుక్కున్నా కదా ఇక్కడ చాలా స్టోరీలు ఉన్నాయి కొన్ని పురాణాల ప్రకారం ఇక్కడ ప్రజలు చెప్పుకునే కథలు ఏంటంటే హిమాలయాల్లో గంగానది తీరంలో విశ్వామిత్రుడు శిష్యుడైనటువంటి సోమదేవుడు శివుని కోసం తపస్సు చేస్తాడు మామ దేనికోసం అంటే తన గురువు ఒక వ్రతం ఇచ్చింటాడు అనమాట అందులో శివుడి యొక్క త్రినేత్రి స్వరూపాన్ని దర్శించాలంటే ముందు త్రయంబ రూపాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలని చెప్పుకుంటాడు సో సోమదేవుడు అపారమైన భక్తి మరియు నిజాయితీతోన తపస్సు చేస్తాడనమాట ఇక ఆయన తపస్సుకు మెచ్చి శివుడిగా ప్రత్యక్షమయ్యి ఈ స్థలం త్రినేతి శక్తిగా నివాసం అవుతుందని చెప్తాడనమాట ఇదంతా త్రినేతి శక్తిగా అవుతుంది అని చెప్తాడు అని చెప్పి తన త్రినేత్రం నుంచి ఒక కాంతి కిరణం ఒక రాయి మీద పడుతుంది అనమాట అక్కడ పడి అదొక శివలింగంగా మారుతుంది అదే ఇప్పుడు త్రయంబకేశ్వర స్థలానికి మూల శక్తి అనమాట ఇంకా అదే అలా పడ్డ కిరణం ఒక శివలింగంగా ఏర్పడి ఇక అదే దాన్నే ఇప్పుడు త్రయంబకేశ్వర స్థలంగా పరిగణిస్తారేమో ఇట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి మనకి ఇంతే తెలుసు కానీ ఈ కింద అన్ని ఫ్లోర్లలో అనేక దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఉంటాయి ప్రతి దాంట్లో
పైన టాప్ ఫ్లోర్లో మాత్రం 12th ఫ్లోర్ అన్నాం చూడు, దానిపైన మాత్రం శివుని యొక్క లింగం అవన్నీ ఉంటాయి. కానీ పైన మాత్రం వ్యూ మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. వ్యూ మొత్తం మామూలుగా ఉండదు. పక్కనే లక్ష్మణ్ జూలో ఉంటుంది, అటు దూరంలో రామ్ జూలో కూడా కనిపిస్తుంది కానీ అంత నీట్గా కనిపించదు. గంగా నది, ఇటు పక్కన కొండలు, మామూలుగా ఉండదు ప్లేస్ అంతా. సూపర్ ఉంటుంది. దాన్ని స్టార్టింగ్ నుంచి కింద నుంచే తీద్దాం అనుకున్నా, కానీ నేనేమనుకున్నా అంటే ఏదో ఒక 2 ఫ్లోర్లు ఉంటుందిలే, కవర్ చేద్దాం అనుకున్నా. చూస్తే మొత్తం పై వరకు ఇది టెంపుల్సే ఉంది. మొత్తం ఈ టెంపుల్ 12 ఫ్లోర్లు 13 ఫ్లోర్లు ఉంది. సో నాకు ఇంకా పైనుంచి తీద్దాం, ఇంకా ఎట్లా కింద నుంచి తీసుకొని రాలేదు కాబట్టి ఇంకా పైనుంచి తీసుకొని వద్దామని చెప్పేసి పైనుంచి తీసుకొని వస్తున్నా. మస్తు ఉంటుంది, రండి నిజంగా. ఇది ఈ టెంపుల్ పై నుంచి వ్యూ సూపర్ ఉంటుంది, మిస్ అవ్వద్దు పక్కా.
झूले से हम लोग कूदते आ रहे हैं, बाप रे कई किलोमीटर घूमने। राम झूला में डाल दिए, झूला में लेके आ रहे हैं। तब वहाँ से पीड़ नॉर्मल वहाँ से गाड़ी आ रही है। अरे ऑटो जरा ऑटो